నా కొడుక్కి 91వ కీర్తన మొత్తం వచ్చేసింది. నా దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? అప్పచెప్పడానికి కాదు, నీకు వచ్చా అన్నాడు. వినండి, జరిగిన సంగతి చెప్తా. డాడీ నీకు 91 సామ్ వచ్చా? వస్తే చెప్పు అన్నాడు. నాకు రాదనుకోండి, సావటం మేలు. స్పష్టమైన తెలుగులో వాడొచ్చి 91వ కీర్తన చెప్పు వచ్చా నీకంటే, అది నేను చెప్పకపోతే మళ్ళీ ఆత్మహత్య సాదృశ్యం. వాడిని నిలబెట్టి గుక్క దిప్పుకోకుండా, తెలుసా, ఒక్కరే చూడు టైం పెట్టుకో, గుక్క దిప్పుకోకుండా 91వ కీర్తన వాడి ముందు కూర్చొని మొత్తం చెప్పేటప్పటికి వాడు అంటున్నాడు సూపర్. ఏమంటున్నాడు? అదే నాకు రాదురా అన్నాను అనుకో, ఏంటి నా పరిస్థితి? ఇది మోషే చెప్పింది ఏంటంటే, మీ బిడ్డల ముందు హీరోల్లాగా బ్రతకండి. తెలుసా, వాడు నాతో అన్నమాట సూపర్. మనం బిడ్డలను సూపర్ అంటాం కాదు. ఇప్పుడు చెప్పండి, బిడ్డలు మనల్ని ఏమనాలి? నా తండ్రి లాంటి తండ్రి లేడు, నా తల్లి లాంటి తల్లి లేదు అని చెప్పాలి. ఆ స్థితికి మనం ఎదగాలి. ఇశ్రాయేలీల షీమ ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. ఈ మాటలు నువ్వు నేర్చుకో, నీ హృదయంలో భద్రం చేసుకో, వాటిని నీ పిల్లలకి అభ్యసింపచేయి. వాడు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నిలిచినప్పుడు, నడిచినప్పుడు వీటి గురించే మాట్లాడు. అంటే నీ బిడ్డలతో నువ్వు మాట్లాడాల్సింది ఒకటే, దేవుని గురించి మాట్లాడాలి. ఇంతకు మించి తండ్రి నోట నుంచి, తల్లి నోట నుంచి లోక సంబంధమైన విషయాలు ఎదుగుతున్న మన బిడ్డల చెవుల్లో రావటానికి వీలు అలా పెంచాలి. చిన్నపిల్లలు కలిగి ఉన్న తల్లులు తండ్రులు వింటున్నారా? టేక్ ఇట్ ఎ ఛాలెంజ్. ఇది సవాల్గా తీసుకోవాలి. ఎందుకంటే లోకం పాడైపోతుంది, లోకం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. లోకం నాశనం అవుతున్నప్పుడు, నాశనం అవుతున్న ఈ లోకాన్ని బాగు చేయడానికి, పాడైపోతున్న ఈ లోకాన్ని బాగు చేయడానికి, పతనం అవుతున్న ఈ లోకానికి బాగు చేయడానికి ఇచ్చిన దేవుడు సాధనాలే, బలవంతుని చేతిలో బాణాలే మన పిల్లలు. వింటున్నారా?